గర్ల్ ఫ్రెండ్తో డేట్కి వెళ్ళాలని డిసైడ్ చేస్తారు. సో ఇప్పుడు ఫ్రెండ్స్ అమ్మాయి నేను అంటే ఒక 10 మంది ఫ్రెండ్స్ కూర్చున్నప్పుడు జనరల్గా బోస్టింగ్, నేను అట్లా గ్రేట్, నేను అలా చేశాను ఇలా చేశాను అంటే ఈ ఫ్రెండ్స్ చెప్పుకోవడంలో నేను ఒక రోజంతా 10 టైమ్స్ కలిశాను, నా గర్ల్ ఫ్రెండ్తో బయటికి వెళ్ళాను, 5 టైమ్స్ కలిశాను, గంట సేపు కలిశాను, అలా చెప్తూ ఉంటారు కదా. ఆ బ్యాచ్లో ఒక 2-3 పాపము వీక్ వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళకి తెలీదు, ఎప్పుడు చేయలేదు. వాళ్ళ మనసులో ఏం పడుతుందంటే ఓకే ఇలా కలిస్తేనే నార్మల్, ఇలా కలవకపోతే అంటే ప్రాబ్లం ఉన్నట్టే. మా దగ్గరకు అలా చాలా మంది వస్తుంటారు. అట్లీ నాకు వీక్లో 2-3 వస్తారు. సార్ మా ఫ్రెండ్స్ అలా చెప్పారు అంటే అది పెనిల్ సైజ్ కావచ్చు, అది ఒక పెద్ద మిత్. అసలు యాక్చువల్గా అడుగుదాం అనుకున్నాను, అది కూడా సైజ్ ఇస్ ఎ ఫ్యాక్టర్ ఇక్కడ. అది కూడా చాలా మిత్. అది అంటే ఫ్రెండ్ చెప్పాడు కదా అలా ఉంటేనే అలా బాగుంటుందని. సో ఇప్పుడు ఈ ఫ్రెండ్స్ చెప్పిన దాన్ని వీళ్ళకి మనసులో పడిపోయింది. సో అలా చేస్తే మీరు ఇంతకుముందు ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అన్నాం, శీఘ్రస్ఖలనం, అది కూడా అంతే. నేను ఫ్రెండ్ 1 అవర్ చేస్తున్నాడు సార్, నేను 5 మినిట్సే చేస్తున్నాను. 5 మినిట్స్ నార్మల్ బాబు, నీకు 5 మినిట్స్ చేయడం అంటే చాలంటే. లేదు సార్ మా ఫ్రెండ్స్ 1 అవర్ చేస్తున్నారు, సో నా పరువు పోతుంది, సో ఇప్పుడు ఏదైనా చేయండి అంటారు. సో ఆ ప్రాక్టికల్గా 1 అవర్ అనేది ఆ ఫ్రెండ్ వీళ్ళని ఆట పట్టించడానికో తన మీద తన గొప్పలు చెప్పుకోవడానికో చెప్పింటాడు, కానీ వీళ్ళని ఇంతగా ఇంపాక్ట్ చేస్తుందో వాళ్ళు ఆలోచించారు.